కీర్తనల గ్రంథం 19వ కీర్తనని మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం. 19వ కీర్తన. 19వ కీర్తనలో మనం చాలా విషయాలు నేర్చుకునేటువంటి వాడుగా ఉంటాము కనుక ఈ 19వ కీర్తనని మనము ధ్యానం చేసుకుందాం. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. ఆ విధంగా మనము ఈ యొక్క కీర్తనని మనము చదువుదాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించున్నట్లు తన రథమునందు పరిగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమునందు సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను పోరదగినవి. తేనె కంటెను, జుంటె తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వాటిని గైకొనుట వలన గొప్ప లాభం కలుగును. తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్ను ఏలనీయకు. అప్పుడు నేను జ్ఞానవంతుడనై అధిక ద్రోహం చేయకుండా నిందారహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నమ్మకమైన ప్రభువా యేసయ్యా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా నాయన యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ యొక్క ఆదివారము నీ సన్నిధిలో చేరి నీ యొక్క మాటలు ధ్యానం చేస్తూ ఉండగా మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం. ఈ మాటల్లో కలిగినటువంటి శక్తిని మేము గ్రహించినట్లుగా మా హృదయము దేవుని యొక్క వాక్యం వైపు కేంద్రీకరింపబడినట్లుగా సహాయం దయచేయండి. అపవాది చేసేటువంటి గలిబిలి గందరగోళం అంతటిని ప్రభువా యేసు నామములో బంధించమని కోరుతూ ఉన్నాం. అయా యేసయ్యా ప్రభువా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యంలో కలిగిన శక్తిని గ్రహించినప్పుడు నాయన యేసయ్య ప్రభువా, మా హృదయం తెప్పరిల్లుతుందని వాక్యం తెలియజేస్తూ ఉన్నది కనుక హృదయాన్ని తెప్పరిల్ల చేసేటువంటి వాక్యాన్ని మేము గ్రహించగలిగే మనసు మీరు మాకు దయచేయమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమా ఘనతా ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ యొక్క దావీదు కీర్తన, ప్రధాన గాయకునికి దావీదు కీర్తన మనం చూస్తూ ఉన్నాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములు ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. వివరించుచున్నవి, ప్రచురపరచుచున్నవి అనే రెండు విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఏం తెలియజేస్తా ఉన్నాయండి? దేవుని మహిమను, ఆయన చేతి పనిని. ఎవరు? ఆకాశము, అంతరిక్షము. ఈ రెండు విషయాలు మనం గమనించినప్పుడు ఆకాశంలో జరిగేటువంటి విషయాలని ఎంతో అద్భుతంగా మనం ఇక్కడ అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అన్నమాట. ఆకాశంలో ఉండేటువంటి విషయాల వలన మనకి రోజులు, దిన సంవత్సరాలు, కాలాలు, ఋతువులు అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతున్నాయి అన్నమాట. ఒక రోజు గడిచింది అంటే దేని వల్ల మనకు అర్థమవుతుంది ఒక రోజు గడిచిందని? ఉదయాన్ని బట్టి, సాయంత్రాన్ని బట్టి, కాలం, రోజులో జరిగేటువంటి మార్పును బట్టి. కాబట్టి వర్షాకాలము, తర్వాత ఎండాకాలము. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఎండాకాలంలో ఉన్నాం.
వేసవి కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ కాలం దాటిపోయిన తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం దాటిపోయిన తర్వాత మళ్ళా ఏమొస్తుంది? చలికాలం వస్తుంది. చలికాలం తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? ఎండాకాలం. చెట్లు చిగిర్చి పూలు పోస్తాయి, ఏమంటారు దాన్ని? వసంతకాలం వస్తుంది. దాన్ని వసంత ఋతువు అంటారు కదా. స్కూల్లో ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, శరద్ ఋతువు అవి. కాబట్టి ప్రియులరా, మరి దేవుని యొక్క కార్యాలు మనం ఎలా గమనిస్తున్నామంటే ఆకాశాలు దేవుని యొక్క మహిమను వివరిస్తూ ఉన్నాయి. అంతరిక్షం ఆయన చేసినటువంటి పనులను వివరిస్తూ ఉందన్నమాట. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. ఇక్కడ మనం ఈ 2-3 వచనాలు మనం చూసినప్పుడు పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. బోధ చేయుచున్నది, జ్ఞానము తెలుపుచున్నది అనే 2 మాటలు మనం చూస్తా ఉన్నాము. పగటికి పగలు, రాత్రికి రాత్రి. ఈరోజు ఒక మొగ్గని మనం చూస్తే రేపు ఉదయానికి అదేమవుతుంది? ఒక పువ్వు అవుతుంది, పెద్ద పువ్వు అవుతుంది. అరే, ఒక్క రాత్రిలోనే ఇంత మార్పు జరిగిందా అని మనం అనుకుంటాం. 127వ కీర్తనలో కూడా ఆ మాట అంటున్నాడు. ఏమంటున్నాడు? వారు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కాబట్టి నిద్రపోతూ ఉండగా మనం రాత్రిపూట మరి నిద్రలో ఉండగా ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. రాత్రికి రాత్రి, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుపుచున్నది అనేటువంటి మాటలు మనము చూస్తా ఉన్నాం. ప్రియులరా, దేవుని యొక్క వాక్యం అనేటువంటిది మనకి ఏ విధంగా వివరించబడుతుంది అనేటువంటి విషయాలను ఈ మొదటి 6 వచనాల వరకు మనం ఏం చూస్తామంటే, మొదటి నుంచి 6 వచనాల వరకు ఏం చూస్తామంటే మనం సృష్టిని గురించినటువంటి విషయాన్ని చూస్తున్నాం. అంటే సృష్టి దేవుని యొక్క వాక్యాన్ని తెలియజేస్తా ఉంది. కాబట్టి పగటికి పగలు బోధ చేయుచున్నది, ఆ తర్వాత రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలు మనం చూద్దాం. 19-20 వచనాలు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తురులై ఉన్నారు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాము ప్రియులరా, గమనించండి. ఏం చూస్తా ఉన్నాము? దేవత్వము యొక్క లక్షణాలు, ఆయన అదృశ్య లక్షణాలు. ఆయన యొక్క అదృశ్య లక్షణాలు అనేటువంటి ఎలా కనిపిస్తున్నాయి? ఏంటి ఆయన యొక్క అదృశ్య లక్షణాలు? ఆయన నిత్య శక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. కాబట్టి ఈ అధ్యాయంలో మనం రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది, పగటికి మరి బోధ చేయుచున్నది అనేటువంటి మాటలు మనం చూసినప్పుడు దేవుడు చేసేటువంటి గొప్ప కార్యాలు కేవలం ఆకాశాలు, మరి ఎక్స్పాన్స్, విశాలము అనేటువంటి విషయాలు, ఇంకా ఇక్కడ వాక్యంలో అయితే అంతరిక్షం అనేటువంటి విషయాలు, ఇవన్నీ కూడా మనకు తెలియజేస్తా ఉన్నాయి అనేటువంటి మాట మనకి కనిపిస్తా ఉంది. కాబట్టి ప్రియులరా, చూడండి 3వ వచనం చూస్తా ఉన్నాం. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వేటికి భాష లేదు? ఆకాశానికి భాష లేదు. తర్వాత వాటికి మాటలు లేవు. ఆకాశంలో నుంచి మనకేం మాటలు వినిపించవు, కానీ అవి ఏమవుతున్నాయండి? కానీ వాటి స్వరము వినబడదు, వాటి యొక్క స్వరం వినబడదు. వాటికి భాష లేదు, వాటి మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. అయినా ఆ మేఘాలు అనేటువంటి ఎక్కడి దాకా కమ్ముతున్నాయి? మేఘాలకి గ్రామాలు, పట్టణాలు అనేటువంటి తేడాలు తెలియదు. దేవుడు ఏం చేశాడు? సూర్యుడికి ఏం చేశాడు? ఒక పొలిమేర పెట్టాడు, ఒక దూరాన్ని పెట్టి ఆ దూరంలో అది భ్రమించేటట్టు పెట్టాడు. చంద్రుడిని భూమికి కొంత దూరంలో పెట్టి అక్కడ వరకే అది భ్రమించేటట్టుగా పెట్టాడు.
ఇంకా భూమి చుట్టూతా ఉండేటువంటి రకరకాలైనటువంటి గ్రహాలు చాలా ఉన్నాయి. ఆ గ్రహాలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు, వాటికి కొన్ని హద్దులు పెట్టాడు అనమాట. ఇంత దూరంలో నువ్వు ఉండాలి, ఇంత దూరంలోనే నువ్వు ఉండాలి అని దేవుడు వాటికి ఆజ్ఞాపించాడు. అవన్నీ ఏం చేస్తున్నాయండి, అక్కడే ఉంటాయి అన్నమాట. శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, వచ్చేటువంటి 50 సంవత్సరాల్లో, వచ్చేటువంటి 20 సంవత్సరాల్లో, వచ్చే 5 సంవత్సరాల్లో ఒక ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వస్తుంది. అది వచ్చి భూమిని గుద్దేస్తుంది. గుద్దేసిన తర్వాత భూమి ఏమైపోతుంది, దాని యొక్క కాంతి తప్పిద్ది. ఇలా రకరకాలుగా చెప్తున్నారే, వాటన్నిటికీ దేవుడు ఏం చేశాడంటే ఒక హద్దులు పెట్టాడు అనమాట. కాబట్టి భూమి మీదకి ఏది రాదు, ఏ ఆస్ట్రాయిడ్ రాదు, భూమిని ఏది గుద్దుకోదు. ఎందుకని? శాస్త్రవేత్తలు చెప్పినటువంటి కాలం నుంచి ఇప్పుడు వరకు మీరు భూమి మీదకి ఏదన్నా గుద్దుకున్నట్టుగా చూసారా? ఏదన్నా ఒక పెద్ద గ్రహశకలం వచ్చి భూమిని గుద్దుకొని ఆసియా ఖండం అంతా నాశనం అయిందని చెప్పేటువంటిది ఏదైనా జరిగిందా? సినిమాల్లో చూడటం తప్పితే నిజంగా ఎప్పుడు జరగల. మరి జరగదా? జరిగిద్ది, కానీ దేవుడు ఆజ్ఞాపిస్తేనే జరిగింది. నేను సూర్యుడిని నేను ఆపుతాను. సూర్యుడిని నేను ఆపగలనా? చంద్రుడిని నేను ఆపగలనా? ఆపలేను. ఇదిగో నేను ఇప్పుడు వర్షం ఎక్కడ పడాలని ఆజ్ఞాపిస్తున్నా, వర్షం పడు అంటే పడిద్దా? పడదు. కానీ వాటిని కూడా కంట్రోల్ చేసేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా? దేవుడు. కాబట్టి మనం సూర్యుని కొరకు ప్రార్థన చేస్తే దేవుడు సూర్యుడిని కంట్రోల్ చేస్తాడు. మనం చంద్రుడి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు చంద్రుడిని కంట్రోల్ చేస్తాడు. ప్రభువా మా దేశం మీద వర్షాలు లేవని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? మేఘాలకు ఆజ్ఞాపిస్తాడు. మేఘాలు వెళ్ళి సముద్రంలో ఎక్కడ నీరుందో అక్కడ నీరు తీసుకొని వచ్చి ఎక్కడ తడపాలో, ఎక్కడ వర్షంగా పడాలో అక్కడ పడేటట్టుగా దేవుడు చేస్తాడు. ఎక్కడ సూర్యరశ్మి కావాలో అక్కడికి దేవుడు వెలుగుని ఇస్తాడు. ఎక్కడ చెట్లు మొలకెత్తాలో అక్కడ మొలకెత్తేలాగా చేస్తాడు. కాబట్టి వీటన్నిటిని బట్టి మనకేం తెలుస్తా ఉందండి? ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురపరుచుతున్నది. ఆయన చేతి పనులు, అంతరిక్షం అనేటువంటిది ఏం చెప్పండి? ఆయన యొక్క చేతి పని. జూపిటర్ అనే ఒక గ్రహం ఉంది, బృహస్పతి అనే ఒక గ్రహం ఉంది. ఆ గ్రహాన్ని గురించి చాలా మంది ఏం చెప్తారంటే, మన భూమి లాంటి భూములు దాదాపు ఒక 1300 భూములు గనక పోతే ఆ బృహస్పతి అనే దాంట్లో పడతాయంట, అన్ని భూములు పడతాయంట. అంటే దాన్ని బట్టి అది ఎంత పెద్దదో చెప్పండి? చాలా పెద్దది, చాలా పెద్దదని దాన్ని బట్టి మనకి అర్థమవుతుంది. దాన్ని కంట్రోల్ చేసే ఒక చెయ్యి ఉందంటే ఆ చెయ్యి ఇంకెంత పెద్దదై ఉంటుంది చెప్పండి? అంత పెద్ద చేతితోటి దేవుడు ఒక గ్రహాన్ని అలా తప్పించగలిగేటువంటి, పక్కకు జరపగలిగేటువంటి స్థితి ఉంది అంటే దానిలో భూమి సైజు ఎంత, ఆ భూమి సైజులో మనిషి సైజు ఎంత, ఆ మనిషి యొక్క స్థితిగతులు ఎంత మాత్రమే. అందుకే ఒక్క మాటలో మనిషి గురించినటువంటి ఉద్దేశాన్ని ఏమని చెప్పాడు? మనిషి యొక్క జీవితం ఎంత? నీటి బుడగ ప్రాయం. నీటి బుడగ ప్రాయం అంతే. ఇంతలో కనిపించి అంతలో మాయమైపోయేటువంటి నీటి బుడగ లాంటిదే మనిషి యొక్క జీవితం. ప్రియులారా, ఈరోజు మనం చూస్తా ఉన్నటువంటి వాక్యాలు అన్ని దేవుని యొక్క సృష్టిని గురించినటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. సృష్టి ఏం చేస్తుందంటే దేవుని యొక్క పని, దేవుని యొక్క కార్యాన్ని, దేవుని యొక్క మాటలను మనకి తెలియజేస్తా ఉంది. ఆకాశం వైపు కన్నులెత్తి చూచినప్పుడు ఎన్నో నక్షత్రాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. యోబు గ్రంథంలో కొన్ని నక్షత్రాల పేర్లు కూడా ఉన్నాయి కదా. కాబట్టి ఈ నక్షత్రాల పేర్లు వాటిని బట్టి మనం గమనించి చూసినప్పుడు ఆకాశంలో మనకి దారి అనేటువంటి తెలుస్తుంది. ఆకాశ నక్షత్రాలను చూసినప్పుడు వాటి ద్వారా తూర్పేటో పడమరేటో మనకి తెలుసుకోవడానికి వీలవుతుంది. ఈ రోజుల్లో మనందరి చేతిలో కంపాస్ ఉంది, మనందరి చేతిలో ఫోన్ ఉంది, ఫోన్లో కంపాస్ ఉంది. కాబట్టి నార్త్ ఎటో సౌత్ ఎటో మనకి దాని ద్వారా తెలుసుకోగలుగుతున్నాం. కానీ పూర్వకాలంలో ఈ యొక్క టెక్నాలజీ అనేది ఏమి లేని రోజుల్లో మరి వాళ్ళందరూ ఎలా ప్రయాణాలు చేసేవాళ్ళు? అంతెందుకు, కొత్తపట్నం దగ్గర ఉండేటువంటి సముద్ర తీరంలో ఉండేటువంటి ఈ జాలర్లు సముద్రంలోని చేపలు పట్టడానికి లోపలికి వెళ్తారు. వాళ్ళు లోపలికి వెళ్తే 7-8 రోజులు, దాదాపు 10 రోజుల వరకు కూడా బయటికి రారంట. 10 రోజుల పాటు లోపలే ఉంటారంట, సముద్రంలోనే ఉంటారు. సముద్రం మీద 10 రోజులు ఉంటే వాళ్ళు ఏం చూస్తారు చుక్కుతా అంటే ఏమి లైటింగే ఉండదంట. ఉదయం అంటే సూర్యుడు
ఉదయం అంటే వెలుగు ఉంటుంది, రాత్రిపూట ఏముండదంట. రాత్రిపూట కంప్లీట్గా చీకటే ఉంటుంది. అలాంటి చీకటి సమయాల్లోనే పెద్ద పెద్ద చేపలు బయటకు వస్తాయంట. అప్పుడు వీళ్ళ వలలోకి చిక్కుకుంటాయంట అవి. కానీ ఆ చీకటిలో వాళ్ళకి తూర్పేటో పడమరేటో వాళ్ళ ఊరేటుందో తెలుసుకోవటం కోసం వాళ్ళు ఏం చూస్తారంటే ఆకాశ నక్షత్రాలనే చూస్తారు. కాబట్టి దేవుడి యొక్క కార్యాలు, ఆకాశాన్ని చూసినప్పుడు, భూమిని చూసినప్పుడు, భూమిలో ఉండేటువంటి చెట్లను చూసినప్పుడు, జంతువులను చూసినప్పుడు, ఆయన యొక్క సృష్టిని మనం గమనించినప్పుడు దేవుని యొక్క గొప్ప విషయాన్ని, దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క చేతి పనులను మనకి కనిపిస్తా ఉన్నాయని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. ఇంకా వాటిలో ఆయన సూర్యునికి ఒక గుడారము వేశాను అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఒక కక్షలో ఉంచాడు. మన యొక్క విశ్వం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ విశ్వం అనేటువంటిది ఒక ఇల్లు లాంటిది అనమాట. దాంట్లో కేంద్రంగా సూర్యుడు ఉంటాడు, చుట్టూ అన్ని గ్రహాలు ఉన్నట్టుగా కనిపిస్తాయి. కానీ బైబిల్లో రాయబడిన విధానం ఎలా ఉందంటే భూమి చుట్టూతానే సూర్యుడు తిరుగుతున్నాడు అనేటువంటి విధానం బైబిల్లో మనం చూస్తాం. భూమి చుట్టూతా వేరే గ్రహాలు, భూమి చుట్టూతా చంద్రుడు, భూమి చుట్టూతా సూర్యుడు తిరుగుతున్నటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం 5వ వచనంలోకి వస్తున్నాం చూడండి. అతడు తన అంతఃపురములోని బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తను ఉల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు. అతడు ఆకాశము ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరుగుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీయూ లేదు. ఎవరి గురించి చెప్తున్నాడు ఇక్కడ? సూర్యుడి గురించి చెప్తా ఉన్నాడు. సూర్యుడు ఈరోజు ఉదయం ఇటువైపు తూర్పున మనకి కనిపించి సాయంత్రానికి అటువైపు అస్తమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా భూమి చుట్టూతా ఈ దిక్కు నుంచి ఆ దిక్కు వరకు సూర్యుడు మరి తిరుగుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ సూర్యుడిని వాక్యంలో దావీదు మహారాజు దేవునితోటి పోల్చి చెప్పినటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. ఈ సూర్యుడు అనేటువంటి ఆయన ఎవరు? ఈ సూర్యుడు అంటే ఆ సూర్యుడు దేవునిని తెలియజేసేటువంటి వానిగా మనం చూస్తా ఉన్నాం. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే అతని వేడిమికి మరుగైనదేదీ లేదు. సూర్యుని యొక్క వెలుగుకి, సూర్యుని యొక్క వేడిమికి మరుగై ఉండేటువంటి విషయాలు ఏమీ ఉండవు. అందుకే ఎండాకాలంలో ఎండ వేడిమికి భూమిలో ఉండేటువంటి పురుగులు, పాములు కూడా బయటకు వచ్చేస్తాయి. అక్కడ నిలబడలేవు, ఆ వేడికి తట్టుకోలేవు. అవన్నీ ఏం చేస్తాయి? బయటకు వచ్చేసి మనకు కనిపిస్తూ ఉంటాయి. ఎండాకాలంలో ఎక్కువ రకరకాల పాములు, రకరకాల భూగర్భంలో ఉండేటువంటి మరి పురుగులు, పాములు ఇవన్నీ బయటకు వచ్చి మనకి కనిపిస్తూ ఉంటాయి. మంటకప్పలు, తేళ్లు, ఇవన్నీ కూడా. కాబట్టి ప్రియులరా, అతని వేడిమికి మరుగైనదేదీ లేదు. ఇప్పుడు మనం 7వ వచనం నుంచి 9వ వచనం వరకు చూస్తా ఉన్నాం చూడండి. ఏమంటున్నాడంటే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. అది ప్రాణమును ఏం చేస్తుంది? తెప్పరిల్ల చేస్తుంది. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. దేవుని యొక్క వాక్యము యథార్థమైనటువంటిది. ఎవరైనా ఒకళ్ళు బైబిల్లో ఉండేటువంటి విషయాలన్నీ తప్పు అని చెప్తూ ఉంటారు కొంతమంది. నేను చెప్పే వాక్యాలన్నిటికీ కొంతమంది కింద కామెంట్లో ఏం పెడుతుంటారంటే ఇంకా బైబిల్లో ఉండేటువంటి అన్ని బూతులు, బైబిల్ అన్ని వ్యభిచారానికి సంబంధించి ఉన్నాయి, బైబిల్ అన్ని చెడ్డ మాటలు ఉన్నాయి, మనుషులు ఎవరు చదవటానికి యోగ్యమైనది కాదు బైబిల్ అని వాళ్ళు రకరకాల కామెంట్లు పెడతా ఉంటారు. ప్రియులారా, యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది. ఇక నేనేం చెప్తున్నానంటే అలా కామెంట్లు పెట్టే వాళ్ళందరూ ఒక్కసారి బైబిల్ మొత్తాన్ని చదివితే వాళ్ళకి చాలా జ్ఞానం లభిస్తుంది. బైబిల్లో ఉండేటువంటి వాక్యాన్ని జాగ్రత్తగా చదవటం వలన మన యొక్క ప్రాణం ఏమవుతుందండి? తెప్పరిల్లుతుంది. ప్రాణం తెప్పరిల్లేటువంటి విషయం ఎప్పుడు మనం చూడగలుగుతాము? ఎలా చూడగలుగుతామంటే దేవుని కృప వల్ల ఇప్పుడు ఏదో 3 రోజులకు ఒకసారన్న నీళ్లు వస్తున్నాయి. కానీ ఇంతకుముందు ఎండాకాలం, ఇప్పుడైనా కానీ ఒకవేళ ఎండాకాలం బాగా పెరిగితే నీళ్లు ఎద్దడి అనేటువంటిది మరలా మనకి రావచ్చు. కాబట్టి ఆ నీళ్లు అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి మనిషి యొక్క ప్రాణాన్ని తెప్పరల్ల చేసేటువంటిది భోజనం కంటే కూడా మొదట నీరే. యేసు ప్రభు గురించి, ఆయన గురించినటువంటి విషయాలన్నీ కూడా ఒక అతను చూస్తూ, అంటే యేసు ప్రభు కాలంలో ఉన్నటువంటి ఒక ఆయన ఏం చేశాడంటే యేసు ప్రభు గురించినటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఉన్నాయి కదా,
వాటితోటి నేను ఆయనకి వ్యతిరేకంగా ఒక పుస్తకం రాయాలి అని యేసు ప్రభు. అదే చరిత్ర అంటే బైబిల్ చరిత్ర కాదు. జూడా బెన్హర్ అనేటువంటి ఒక సినిమా ఉంది. నిజానికి ఆ సినిమా కంటే అది ఒక పుస్తకం అన్నమాట. అయితే ఆ పుస్తకాన్ని చూసి యేసు ప్రభువుకి యూదులకి వాక్యానికి వ్యతిరేకంగా ఒక పుస్తకం రాయాలనుకున్నటువంటి ఒక ఆయన ఆ పుస్తకాన్ని గురించి మరి సినిమా తీయటం కోసం మొత్తం చదువుతూ ఉంటే అతను రాసినటువంటి పుస్తకాన్ని బట్టి నేను చెప్తున్నా, యేసు ప్రభు వారు ఆయన ఉన్నటువంటి కాలంలో ఈ జూడా బెన్హర్ అనేటువంటి ఆయన యూదుడు అనమాట. యూదుల్లో ప్రధానమైనటువంటి యూదుడు. ఈ యూదుడు మరి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రోమా సైనికులు వాళ్ళ ఇంటి మీదకి వెళ్తూ ఉన్నప్పుడు ఏం జరిగిద్దంటే పైన పెట్టగోడ మీద నుంచి కొన్ని పెంకులు కింద పడతాయి. కొన్ని పెంకులు కింద పడగానే వెంటనే ఈ రోమీల యొక్క గుర్రాలన్నీ కూడా చెల్లాచెదరవుతూ ఉంటాయి. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆయన పైకి చూసి, మిమ్మల్ని పరిపాలిస్తున్నటువంటి రోమీలమైనటువంటి మేము వచ్చేటప్పుడు పైనుంచి పెంకులు కింద పడేస్తారా అని బాగా తెలిసినటువంటి వ్యక్తే. అతను ఆ లోపలికి వచ్చి వాళ్ళని పట్టుకొని మరి అతన్ని తీసుకొని వెళ్తాడనమాట. తీసుకెళ్ళి ఆ యూదుడిని జూడా బెన్హర్ అనేటువంటి ఆయన్ని తీసుకెళ్ళి అతను ఏం చేస్తాడంటే ఓడలు నడపడానికి లోపల పనిచేయడానికి పెడతారు. ఆ పనిచేయడానికి పెట్టేటువంటి వాళ్ళలో పెట్టినప్పుడు అక్కడ ఓడలంటే యుద్ధ నౌకలు అనమాట. యుద్ధాలకి వాడేటువంటి ఓడల్లో కింద తెడ్లేసేటువంటి పని అనమాట. అయితే అక్కడికి ఆ ఓడల దగ్గరికి వెళ్ళేటువంటి సమయానికి అంటే వాళ్ళు ఎడారి మార్గంలో నుంచి ఈ బానిసలందరినీ కూడా మరి రోమీలకు ఎదురు తిరిగినటువంటి వాళ్ళందరినీ బానిసలందరినీ కూడా సంకెళ్ళు కట్టేసి కాళ్ళకి చేతులకు బొండలేసి వాళ్ళని ఏం చేస్తారంటే ఎడారిలో నుంచి వాళ్ళని ఆ పనికి తీసుకెళ్ళి ఎండకి తట్టుకోలేక నీళ్లు లేక వాళ్ళు అక్కడే పడి చచ్చిపోతా ఉంటారు. అయితే ఆ వెళ్ళేటువంటి దారిలో ఒకవేళ ఏదైనా ఒక గ్రామం తగిలితే ఆ గ్రామంలో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నీళ్లు తీసుకొచ్చి వీళ్ళందరికీ కూడా పోస్తారనమాట. అలాగా వెళ్తూ ఉన్నప్పుడు బేతనీయ మీదుగా మరి అతన్ని తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ బేతనీయలో ప్రభు ఉంటాడు. ప్రభు ఏం చేస్తాడంటే నీళ్లు తీసుకొచ్చి ఆ జూడా బెన్హర్ అనేటువంటి ఆయన నోట్లో పోస్తాడు. ఆయన ముఖం కడుగుతాడు. ఇవన్నీ చేసినప్పుడు తన యొక్క ప్రాణం తెప్పరిల్లుతుంది అనమాట. ఎంతో ఆనందం కలుగుతుంది. ఆ జూడా బెన్హర్ అనేటువంటి ఆయన ప్రభుని తేరి చూసి ఎవరు ఈయన చాలా ప్రత్యేకంగా ఉన్నాడు, ఈయనలో ప్రేమ కనిపిస్తుంది అని చూసి ఇంకా అలాగా షిప్ లో మరి పనిచేయడానికి ఓడలో మరి తెడ్లు వేసేటువంటి పనికి వెళ్తాడనమాట. అయితే యుద్ధం జరిగిన తర్వాత యుద్ధంలో అందరూ చచ్చిపోతారు. ఒక ఓడ నాయకుడైనటువంటి ఒక ఆయన, ఆ తర్వాత ఈ జూడా బెన్హర్ ఒక్కళ్ళే ఉంటారు. కాబట్టి అతను ప్రాణాన్ని ఇతను కాపాడాడు కాబట్టి చక్రవర్తితోటి మాట్లాడి ఇతను ఏం చేస్తాడంటే జూడా బెన్హర్ని విడుదల చేస్తారనమాట. ప్రియులారా, విడుదల చేసి ఇంటికి వచ్చేసి జూడా బెన్హర్ ఇంటికి వచ్చి అన్ని చక్కబెట్టుకొని నన్ను రక్షించినటువంటి ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన చూడాలని వెళ్తున్నప్పుడు ప్రజలు చెప్తారు, ప్రభువు సిలువ మోస్తూ ఉన్నాడు, ప్రభువు సిలువకు అప్పగింపబడ్డాడు, ఆయన చాలా మంచోడు, చాలా మందిని స్వస్థపరిచాడు, కానీ చాలా మంది ఆయన మీద నేరం మోపి ఆయన సిలువకు అప్పగించారు అని చెప్పినప్పుడు జూడా బెన్హర్ ఏం చేస్తాడంటే నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ ప్రభు వారు సిలువ మోస్తూ ఉండగా ప్రభువుకి నీళ్లు తాపించడం కోసం ముందుకెళ్తాడు. కానీ సైనికులు ఆ నీళ్లు ప్రభువుకి తాపించక ముందే ఆ నీళ్లు పక్కకు నెట్టేసి ఆ ప్రభువుని సిలువ వేయటానికి తీసుకెళ్తారు. మీ ప్రాణాలు తెప్పరిల్లటం అంటే అంత ఘోరమైనటువంటి నీరు అనేటువంటిది అందనప్పుడు మరి మన గనక నీళ్లు తగిలితే మన ప్రాణం లేచి వచ్చినట్టుగా ఉంటుంది చూసారా, మన ప్రాణం చచ్చిపోతున్నటువంటి ప్రాణం నిలబట్టం ఉంటుంది చూసారా, అలాంటి పరిస్థితి తెప్పరిల్లే చేసేటువంటి స్థితి అన్నమాట. అది ఎప్పుడని చెప్తున్నానండి, యెహోవా నియమించినటువంటి ధర్మశాస్త్రము యథార్థమైనది, దేవుని యొక్క వాక్యము యథార్థమైనది అని మనం చూస్తా ఉన్నాం. యెహోవా శాసనము నమ్మదగినది. 7వ వచనం చూస్తా ఉన్నాం. కీర్తనల గ్రంథం 19వ కీర్తన 7వ వచనం. అది ప్రాణమును తెప్పరిల్ల చేయను, యెహోవా శాసనము నమ్మదగినది, అది భక్తిహీనులకు జ్ఞానం పుట్టించును. కాబట్టి ప్రియులరా, యెహోవా ఆ శాసనము నమ్మదగినది, యెహోవా ధర్మశాస్త్రము యథార్థమైనది. ఆయన యొక్క శాసనం ఏంటి చెప్పండి, నమ్మదగినది. అది బుద్ధిహీనులకు ఏం చేస్తుంది, జ్ఞానం పుట్టిస్తుంది.
బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టాలంటే ఏం చేయాలండి? యెహోవా యొక్క శాసనాలను వాళ్ళు చదువుకోవాలి. యెహోవా శాసనాన్ని చదివినప్పుడు అది తప్పకుండా ఏం చేస్తుంది చెప్పండి? నమ్మకత్వాన్ని, నమ్మదగినటువంటి విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉంది కనుక దానివల్ల భక్తిహీనులకు ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. 8వ వచనం, యెహోవా ఉపదేశము నిర్దోషమైనవి. యెహోవా ఉపదేశములు ఏంటి చెప్పండి? నిర్దోషమైనటువంటివి. కొంతమంది చెప్తా ఉంటారు బైబిల్ అన్ని తప్పులే ఉన్నాయి. మీకు ఒక విషయం తెలుసా? లోతు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కుమార్తెలే పోయి ఆయనతోటి మరి పిల్లలు కన్నారు. ఎంత దారుణమైన విషయం! ఇలాంటి భయంకరమైనటువంటి విషయం బైబిల్లో ఉంటే పాస్టర్లు ఎవరు ఇలాంటి వాటిని చూపించరు. నేను చూపిస్తున్నానని ఒకడు ముందుకు వచ్చి మాట్లాడతాడు. అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, మనం ఏం అర్థం చేసుకోవాలి? నిజమేనయ్యా, బైబిల్లో అలా జరిగింది కాదనట్లేదు, కానీ తర్వాత ఏం జరిగిందో అది కూడా చదవాలి. 2 రకాలైనటువంటి దుష్ట ప్రజలు దాని ద్వారా వచ్చారు. దుష్టత్వం నుంచి ఏమొస్తుందంటే దుష్టత్వమే వస్తుంది. ఒక దుష్టకరమైనటువంటి జనపదం ఎలా వచ్చింది అంటే ఒక దుష్టకరమైనటువంటి పని చేయటం వల్లనే వచ్చింది. అబ్రహాముకి దేవుడు ఏం చెప్పాడంటే, మీదటికి ఈ సంవత్సరానికి నీకు పిల్లలు పుడతారని చెప్పారు. అప్పుడు శారా ఏమర్థం చేసుకుంది? మన ఇద్దరికి బలం ఉడికిపోయినటువంటి వాళ్ళని మనకి పిల్లలు పుట్టడం ఏంటి? కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకుందామని నా దాసితోటి నువ్వు పోతే నా దాసి వలన నీకు పిల్లలు కలుగుతారు, ఇదే దేవుని చిత్తం అని వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుడు చెప్పింది అది కాదు. నేను నీకు పుట్టేటువంటి బిడ్డ, నీకు శారయ్యకు పుట్టేటువంటి బిడ్డ అని ప్రభు చెప్పాడు. ఇది చెప్పే లోపలే అక్కడ ఇంకొక జనపదం అనేటువంటిది మరి ప్రారంభమైంది. వాళ్ళే ఇప్పుడు మరి క్రైస్తవులకు వ్యతిరేకులుగా కనిపిస్తూ ఉన్నారు. వాళ్ళలో నుంచి వచ్చినటువంటి తెగలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే క్రైస్తవులకు వ్యతిరేకులు అవుతూ ఉన్నారు. కాబట్టి యెహోవా ఉపదేశం నిర్దోషమైనది. అది హృదయాన్ని ఏం చేస్తుంది? సంతోషపరుస్తుంది. హృదయాన్ని సంతోషపరుస్తుంది. ఎందుకని నీ యొక్క హృదయం దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు నీ హృదయం ఎందుకు సంతోషపడుతుందో తెలుసా? దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు నీ హృదయం ఎందుకు నెమ్మది కలుగుతుందో తెలుసా? ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నిర్దోషమైనది. దేవుని యొక్క వాక్యంలో దోషాలు లేవు. దేవుని యొక్క వాక్యం చదివితే అరే ఈ చదివినందువల్ల నా మనసు చెడిపోయిందే అని ఆలోచనే రాదు. దేవుని యొక్క వాక్యము నిర్దోషమైనది. ఇంకా మనం ఏం చూస్తా ఉన్నామండి? యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. కాబట్టి మనం చూస్తా ఉన్నాము యెహోవా ఏర్పరిచినటువంటి ధర్మము నిర్మలమైనది. నిర్మలమైన పాల వంటి అనే మాట మనం చూస్తాం వాక్యంలో. కాబట్టి నిర్మలమైన పాల వంటి అంటే పవిత్రమైనది, దోషం లేనిది, దాంట్లో కళ్ళ కపటం అనేటువంటిది కనిపించినటువంటిది అని మనం చూస్తా ఉన్నాం. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఏం చేస్తుందంటే, దేవుని యొక్క వాక్యము నిర్మలమైనది, అది మన కన్నులకు ఏం చేస్తుందండి? వెలుగిస్తా ఉంది. నేను దీనికి చాలా వచనాలు మీకు చెప్పాలంటే చెప్పొచ్చు, కానీ అవన్నీ కూడా తర్వాత సమయం ఎక్కువ లేదు కాబట్టి నేను వాటిని మీకు తర్వాత నెరవేర్చును. యెహోవా యందైనటువంటి భయము. దేవుని మీద నీకు భయం ఉందా? దేవుని మీద నీకు భయం ఉంటే అది ఒకసారి నేను మీకు ఆ వచనాన్ని చూపించాలని ఆశపడతా ఉన్నాను. ఏంటది? యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది. కీర్తనల గ్రంథం 34వ కీర్తన చూడండి ఒకసారి. 34వ కీర్తన 11 నుంచి 14 వరకు ఉంటుంది. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే వాడు ఏం చేయాలి? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయటం అని మేలు చేయము, సమాధానము వెతికి దాన్ని వెంటాడము. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి వచనాలు యెహోవా యందైనటువంటి భయము పవిత్రమైనది, అది నిత్యము నిలిచేటువంటిదిగా మనకి కనిపిస్తా ఉంది. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి అనే మాట మనము చూస్తా ఉన్నాం. ప్రియులరా,
ఇప్పటి వరకు మనం చూసినటువంటి 7 నుంచి 9 వచ్చిన భాగాల్లో దేవుని యొక్క వాక్యము యొక్క పవిత్రత గురించి, దేవుని యొక్క వాక్యం యొక్క యథార్థత గురించి, దేవుని యొక్క ధర్మశాస్త్రం యొక్క యథార్థత గురించి, ఆయన శాసనము నమ్మదగినది అనే విషయాన్ని చూస్తా ఉన్నాం. ఆయన యొక్క ఉపదేశం నిర్దోషమైనది, ఆయన ఏర్పరిచినటువంటి ధర్మము నిర్మలమైనది, ఆయన ఎందైనటువంటి దేవుని ఎందైనటువంటి భయము పవిత్రమైనది, ఆయన న్యాయ విధులు కేవలము సత్యమైనవి అనే విషయాలు మనం చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని చదవటం వలన నేను మోసపోయానని కానీ, దేవుని వాక్యం చదవటం వలన నేను జ్ఞానం నుంచి తప్పిపోయానని కానీ ఈ భూలోకంలో ఎవ్వరూ చెప్పలేరు. దేవుని యొక్క వాక్యాన్ని దూషించే వాళ్ళు ఎవరు మరి అంటే, వాళ్ళు ఒక్కసారైనా దేవుని యొక్క వాక్యాన్ని చదివిన వాళ్ళు కాదు, ఒక్కసారైనా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించిన వాళ్ళు కాదు, ఒక్కసారైనా దేవుని యొక్క వాక్యాన్ని పటిలంగా కూర్చొని చక్కగా ఒక పుస్తకాన్నైనా క్లియర్గా చదివిన వాళ్ళు కాదు. ఆ జోడా బెన్హర్ అనేటువంటి సినిమా తీసినటువంటి ఆయన నిజానికి దేవుని వాక్యంలో ఉండేటువంటి తప్పులు ఎతకటం కోసం చదువుతా ఉన్నాడు. బైబిల్ మొత్తాన్ని చదువుతా ఉన్నాడు. బైబిల్ చదువుతా ఏం ఆలోచిస్తా ఉన్నాడంటే, బైబిల్లో ఉండేటువంటి తప్పులు ఏమున్నాయి బైబిల్లో, ఈ తప్పులన్నింటినీ మనం బయటకు తీసి చదువుదాం అని బైబిల్లో ఉండేటువంటి తప్పులు ఎతకడానికి ప్రయత్నం ప్రారంభించాడు. వాక్యం చదువుతా ఉంటే అతనికి ఏం తెలుస్తా ఉందో తెలుసా? అతనిలో ఉండేటువంటి తప్పులు కనిపిస్తా ఉన్నాయి. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, అతని యొక్క పాపాలను, తన యొక్క రహస్య పాపాలను, తాను చేసినటువంటి అపరాధాలను ఎత్తి చూపుతా ఉంది. అది గమనించినటువంటి వ్యక్తి, అరే ఈ పుస్తకంలో ఉండేటువంటి పాపాలు, ఈ పుస్తకంలో ఉండేటువంటి తప్పులు అనేటువంటి నేను ఎతకడం కోసం ప్రారంభిస్తూ ఉంటే నాలో ఉండేటువంటి తప్పులు బయటపడుతున్నాయే, నాలో ఉండేటువంటి ఆయన యొక్క వెలుగులో, ఆయన యొక్క ముఖకాంతిలో మన యొక్క రహస్య పాపాలు బయటపడుతున్నాయని వాక్యం ఉంది కదా. కాబట్టి అదేవిధంగా ఆ వ్యక్తి కూడా క్రీస్తు ప్రభు గురించి తప్పుగా రాయాలనుకున్నటువంటి వ్యక్తి దేవుని యొక్క గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అందులో చదువుతున్నటువంటి విషయాలు ఏం చేసినాయి అంటే, అతను చేసినటువంటి పాపాలన్నింటినీ ఎత్తి చూపినప్పుడు ప్రభువుని క్షమాపణ కోరాడు. కోరి, అయ్యా దీంట్లో బైబిల్లో ఉండేటువంటి వాక్యాలను నేను కేవలం ఎవరో ఒక నవలలాగా రచించినటువంటిదే అని అనుకున్నాను, కానీ ఈ వాక్యాలు నన్ను ప్రశ్నింపజేస్తా ఉన్నాయి, ఈ వాక్యాలు నన్ను శోధిస్తా ఉన్నాయి, ఈ వాక్యాలు నేను చేసిన అపరాధాలను ఎత్తి చూపుతా ఉన్నాయి, ప్రభువా నన్ను క్షమించు అని అప్పటి నుంచి దేవునికి వ్యతిరేకంగా రాసేటువంటి వాడు ఆ పుస్తకాన్ని చింపేసి దేవుని కోసం మరి రాయటం మొదలుపెట్టాడు. ఆ సినిమా తీశాడు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా హిట్ అయినటువంటి ఒక గొప్ప సినిమా అన్నమాట. ప్రియులారా, ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, దేవుని యొక్క వాక్యంలో తప్పులు ఉండవు. దేవుని యొక్క వాక్యం యథార్థమైనది. దేవుని యొక్క వాక్యము, ఆయన యొక్క శాసనం నమ్మదగినది. ఆయన యొక్క ఉపదేశం నిర్దోషమైనది. ఆయన ఏర్పరిచినటువంటి ధర్మం నిర్మలమైనది. ఆయన ఎందైనటువంటి భయము పవిత్రమైనది. ఆయన యొక్క న్యాయ విధులు సత్యమైనవి. ఈ భూలోకంలో న్యాయ విధులు అనేటువంటి వాటిలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి తెలుసా. మన దేశంలో ఉండేటువంటి చట్టాలు, రాజ్యాధికారాల్లో కూడా అమెండ్మెంట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇదిగో ఈ కాలంలో ఈ చట్టం ఇలా పనిచేసింది కదా, అయితే అదే చట్టం ఇప్పుడు పనిచేయడానికి లేదు, ఎందుకంటే కాలం మారిపోయింది, పరిస్థితులు మారిపోయినాయి. కానీ నువ్వు నాకు ఏదైనా ఒక మరి న్యాయాన్ని నువ్వు విధించేటప్పుడు ఏం చేస్తున్నావు, ఆ పాత కాలంలో ఉన్న వాటితోనే నువ్వు నాకు మరి తీర్పు తీరుస్తున్నావు, కాబట్టి అలా కాదు అని చెప్పేసి ఇప్పుడు చాలా చట్టాల్లో మార్పులు అనేటువంటివి చేస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని గురించి మనం ఆలోచిస్తే ఆయన న్యాయ విధులు సత్యమైనవి. మనిషి కోసమో పరిస్థితి కోసమో చట్టాలు మార్చే కాదు. ఆయన న్యాయ విధుల్లో మార్పు లేవు. బైబిల్ రాసిన కాలంలో చెల్లుబాటు అయిందిలే ఈ వాక్యాలు, మాకు ఇప్పుడు పనికిరావు అనేదానికి లేదు. దేవుని యొక్క వాక్యము ఆ కాలంలోనైనా ఈ కాలంలోనైనా మరి ఏ కాలంలోనైనా ఆయన యొక్క న్యాయ విధులు కేవలం ఏంటి చెప్పండి, సత్యము. ఆయన యొక్క విధులన్నీ సత్యము, అవి కేవలము న్యాయము అని చూస్తా ఉన్నాం. 10వ వచనం చూడండి, అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి, తేనె కంటెను, జుంటు తేనె దారాల కంటెను మధురమైనవి,
వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. ఈ రెండు విషయాలు నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడతా ఉన్నా. ఏంటా రెండు విషయాలు అంటే హెచ్చరిక, గొప్ప లాభము. హెచ్చరిక, గైకొనుట, గొప్ప లాభము. ఈ వచనంలో మనం ఏం అర్థం చేసుకుంటున్నాం? హెచ్చరికను గైకొనితే అదేమవుతుంది? గొప్ప లాభంగా మనకు కనిపిస్తా ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం చూడండి, 19వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 19వ అధ్యాయము 10వ వచనం. నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయ విధులను గూర్చియు, ఆయా పట్టణములలో నివసించు మీ సహోదరులకు తెచ్చు ఏ సంగతినే గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదకి, మీ సహోదరుల మీదకి కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు అలాగూ చేసిన ఎడల అపరాధులు కాకయుందురు. కాబట్టి ఇక్కడ చేసేటువంటి పనుల్లో చేసేటువంటి పాపం అనేటువంటిది ఏదన్నా జరిగితే దాని గురించి ఏం చేయాలి చెప్పండి? హెచ్చరించాలని వాక్యం తెలియజేస్తా ఉంది. హెచ్చరిక పొందాలి. మనం వారం రోజులు దేవునికి దూరంగా ఉంటాం. రేపు సోమవారం నుంచి లేదా ఆరాధన ముగించుకొని ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ మనం దేవుని సన్నిధికి వచ్చే వరకు ఈ వారం రోజులు నేను పవిత్రంగా ఉంటానని మనం చెప్పగలమా? అమ్మా, పవిత్రంగా ఉంటాను, మాటలోను, ప్రవర్తనలోను, ఆలోచనలోను, ఇంక ఏ విధంగానైనా నేను పవిత్రంగానే ఉంటానని నువ్వు చెప్పలేవు. ఎందుకని చెప్పలేము చెప్పండి? ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. లోకానికి వేరై ఉన్నప్పటికీ కూడా లోకంలో మనం ఉన్నాం కనుక అపవాది యొక్క దాడి మన మీద జరుగుతూ ఉన్నప్పుడు ఏదో ఒక విషయంలో మనం ఏమవుతున్నాం చెప్పండి? అపవాదికి లోబడుతూ ఉన్నాం. అపవాదికి మనం ఏం చేస్తున్నాం? లోబడిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి దేవుని యొక్క సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం ఏం చేయబడాలో తెలుసా? హెచ్చరింపబడాలి. ఏమవ్వాలి? హెచ్చరింపబడాలి. దేవుని యొక్క హెచ్చరిక మాటలు మనల్ని ఏం చేస్తాయంటే మనకి గొప్ప లాభాన్ని తీసుకొస్తాయని వాక్యం మనకు తెలియజేస్తా ఉంది. ఇక నేను చెప్పాలంటే ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి, సమయం లేదు కాబట్టి 25వ కీర్తనలో నుంచి ఒక మాట చదువుతాను. 25:10 మనం చూస్తే కీర్తన గ్రంథం 25:10, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. కాబట్టి ప్రియులరా, మనం చూస్తా ఉన్నాము ఏంటంటే ఆయన త్రోవలన్నీ కృపా సత్యములై ఉన్నవి. ఎవరికి? హెచ్చరికను గైకొనేటువంటి వానికి. ఈ దినము ఈ యొక్క వాక్యం ద్వారా హెచ్చరింపబడినట్లయితే దాన్ని మీరు గైకొంటే, హెచ్చరికను మీరు గైకొంటే దానివల్ల ఏం కలుగుతుందండి? గొప్ప లాభము మీకు కలుగుతుంది. హెచ్చరికలు వచనాలు చెప్తాను చూడండి. 2వ దినవృత్తాంతముల గ్రంథములు 19:10 వచనం, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18 నుంచి 21 వరకు, కొలసీలకు రాసిన పత్రిక 1:28 వచనం, హెబ్రీలకు రాసిన పత్రిక 11:7. ఇవన్నీ హెచ్చరికలు. ఈ హెచ్చరికలన్నింటినీ మనం గైకొంటే మనకి గొప్ప లాభం కలుగుతుంది. గొప్ప లాభం ఏంటి? కీర్తనలో 25:10, యెహోషువ గ్రంథం 1:7-8 వచనాలు, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 10వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 9:24, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలోంచి ఒక మాట చదువుతున్నాను చూడండి. 40వ అధ్యాయము 10వ వచనం నేను చదువుతా ఉన్నాను. ఇదిగో తన బాహువే మన పక్షమున ఏలుచుండగా ప్రభువకు యెహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును. ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధనున్నది, ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది. కాబట్టి ఆయన బహుమానము, ఆయన ఇచ్చేటువంటి బహుమానము అనేటువంటిది, హెచ్చరికను గైకొనేటువంటి వాడికి బహుమానం అనేటువంటిది లభిస్తుందని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నామంటే 12, 13, 14 వచనాల్లో మనకి తీర్మానం ఉంటుంది అన్నమాట. ఏముంటుంది చెప్పండి? తీర్మానం. వాక్యం విన్నాం, ప్రకృతి అంతా కూడా దేవుని యొక్క నామాన్ని తెలియజేస్తుందని విన్నాం.
ఆ దేవుని యొక్క నామం ఎలాంటిది, పవిత్రమైనది, బలమైనది అనేటువంటి విషయాలు మనం విన్నాం. ఆ వాక్యాలు విన్న తర్వాత మనం ఏం అర్థం చేసుకున్నామండి? ఏమర్థం చేసుకున్నాం? హెచ్చరింపబడ్డామని అర్థం చేసుకున్నాం. ఆ హెచ్చరికను నేను కనుక గైకొంటే నాకేమవుతుందండి? గొప్ప లాభం కలుగుతుందని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే ఆయన యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క హెచ్చరికలను మనం గైకొనాలంటే మనం ఏం చేయాలి అనే విషయాన్ని మనం చూద్దాం. చూడండి, తన పొరపాట్లు కనుగొనగలిగినటువంటి వాడెవడు? కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. బయటికి చేసేటువంటి పాపాలు వేరు, రహస్య పాపాలు వేరు. ఫోన్ వచ్చిన తర్వాత మనకు రహస్య పాపాలు పెరిగిపోయింది. ఫోన్లో రకరకాల మెసేజ్లు పంపించడం, రకరకాల మరి పర్సనల్ లైఫ్ అనేటువంటిది, పర్సనల్ సిన్ లేకపోతే వ్యక్తిగత పాపాలు అనేటువంటివి బాగా ఎక్కువ పెరిగిపోతా ఉన్నాయి. రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపముల్లో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. ఏలుబడి చేయటం అంటే ఏంటి? ఏలుబడి చేయటం అంటే ఆదికాండంలో ఏముందంటే 3వ అధ్యాయము 16వ వచనంలో స్త్రీకి నీ మీద వాంఛ కలిగిద్ది, నువ్వు ఆమెను ఏల్తావు అనే మాట ఉంటుంది. ఉందా? 3వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది అన్నమాట. కలుగును, అతను నిన్ను ఏలునని చెప్పారు. తర్వాత 4వ అధ్యాయం 7వ వచనం సగం నుంచి మనం చూస్తే తలవాకిట పాపం పొంచియుడును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు అని చెప్పాను. ఇప్పుడు నేను ఏలుబడి అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అంటే మనం సాధారణంగా మన జీవితంలో ఈ రెండు కలిగి ఉన్నాం కాబట్టి చెప్తున్నాను. ఏంటంటే యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఒక షార్ట్ కనిపించింది. ఆ షార్ట్లో 1 నిమిషంలోనే ఒక వీడియో జరిగిద్ది అనమాట. మీకు నచ్చింది ఏదన్నా ఒకటి కనిపించింది అనుకుందాం. కోర్టు సీన్ అనేది ఒకటి ఉంది అనుకుందాం. ఆ కోర్టు సీన్లో ఆ కోర్టులో లాయరు భలే చక్కగా వాదించాడని అనిపించింది. ఎంతసేపు? 1 నిమిషం అన్నమాట. అంటే ఈ 1 నిమిషం నువ్వు చూడాలి అనేటువంటిది అపవాది యొక్క ఆలోచన అనుకుందాం. అంటే నీ ఎడల దానికి వాంఛ కలిగింది, అపవాదికి వాంఛ కలిగింది. ఏం వాంఛ? ఈ వీడియో చూడాలి అనేటువంటి వాంఛ కలిగింది. నువ్వు అది చూసావు. చూడంగానే ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటే ఏళ్తున్నావు అనమాట. ఎలా ఏళ్తున్నావు? అదేం సినిమా, అది ఆ క్లిప్ ఎక్కడుంది, ఎవరి గురించి మాట్లాడారు, ఎందుకు మాట్లాడారని ఆ సినిమా టాప్ నుంచి బాటం వరకు మొత్తం చూసేసావు. ఇప్పుడు అపవాది నిన్ను అంటే అపవాది నీకు మరి ఎంతసేపు చూపించిందంటే 1 నిమిషం చూపిస్తే నువ్వు అపవాదిని ఎంతసేపు చేయలేవు అంటే దాదాపుగా 2-3 గంటలు నువ్వు ఆ సినిమా మొత్తం చూసేసావు. కాబట్టి ఇక్కడ వాక్యం ఏం తెలియజేస్తుందంటే దురభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపు, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడినే అధిక ద్రోహం చేయకుండా నిందారహితునగుదునని వాక్యం చెప్పింది. కాబట్టి లాస్ట్ మాటలో యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. మీరు తీసుకునేటువంటి తీర్మానం ఈ మాట అయి ఉండాలి. చివరిలో చెప్పిన మాట ఏ మాట చెప్పండి? నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము ఏమై ఉండాలండి? నీకు అంగీకారం అవ్వాలి. కాబట్టి మన యొక్క నోటి మాటలు, మన యొక్క హృదయ ధ్యానాలు దేవునికి అంగీకారం అవ్వాలని మనం తీర్మానింపబడదాం. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిడిలో ఈ యొక్క ఆరాధనలో చేరి వచ్చి ఉండగా ఆశీర్వదించి దీవించును గాక.